హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయిపోయిందనమాట. మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసిందనమాట. తెలుగు రాష్ట్రాల్లో 90% స్క్రీన్స్ గుంటూరు కారం సినిమాకే దక్కినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఒక సింగిల్ థియేటర్లో రోజుకు హైయెస్ట్గా 6 షోలు మాత్రమే సాధ్యమవుతుంది. అదే మల్టీప్లెక్స్లో అయితే ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి కనుక అనేక షోలు పడతాయన్నమాట. దీంతో పెద్ద సినిమాల విడుదల సమయంలో 10 నుంచి 30 షోలు వేస్తుంటారు నిర్వాహకులు. అయితే హైదరాబాద్లో మల్టీప్లెక్స్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేస్తుంది ప్రసాద్ ఐమాక్సే. ఏ సినిమా రిలీజ్ అయినా సరే పొద్దున్నే థియేటర్ దగ్గర భారీ అడావుడి కనిపిస్తూ ఉంటుంది. ప్రసాద్ ఐమాక్స్లో 6 స్క్రీన్స్ ఉండగా తొలి రోజు ఏకంగా 41 గుంటూరు కారం షోస్ వేయనున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచే షోస్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ కూడా ఇటీవల అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసేసారనమాట. ఇప్పటి వరకు ప్రసాద్ ఐమాక్స్లో 33 షోలతో త్రిబుల్ మూవీ అరుదైన రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును గుంటూరు కారం మూవీ బ్రేక్ చేసేసిందనమాట. ఈ లిస్టులో రోబో 2 అన్ని భాషల్లో కలిపి 32 షోలతో 3వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత ప్లేస్లో 31 షోలతో సలార్ మూవీ ఉంది ప్రసాద్ ఐమాక్స్లో. ఇప్పటి వరకు ఏ సినిమా టచ్ చేయని 41 షోలతో మార్కును గుంటూరు కారం అందుకుంది. ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది అనమాట. మరి చూడాలి కలెక్షన్ పరంగా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.